నేను ఇంతకు ముందే చెప్పాను. మనం తేల్చుకోవాల్సిందేంటంటే, ఇతర దేశాల వాళ్ళు మనకు ఆల్రెడీ అవకాశాలు ఇస్తున్నారు. మనం ముందుకెళ్ళడమా, వెనక్కెళ్ళడమా అన్నటువంటిది. ఇప్పుడు మనం పారిశ్రామికవేత్తలుగా ఎదగాల, వ్యాపారవేత్తలుగా ఎదగాల, ఉద్యోగులని ప్రొడ్యూస్ చేసే కేంద్రం కింద ఎదగాల. ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో పనిచేయడానికి కావాల్సినటువంటి మానవ వనరులు మన దగ్గరున్నాయి. కానీ వాళ్ళు మన దేశంలో ఇండస్ట్రీలు పెట్టుకోవట్లేదు. మన దేశంలో వ్యాపారాలు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఎంతసేపటికి ఒకళ్ళ కింద పనిచేసి జీతాలు తీసుకోవడం మీద ఉన్న ఇంట్రెస్టు, మనమే రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ రిస్క్ తీసుకుని అంబానీలు, అదానీలని, జిందాల్‌ని, టాటాలని బూతులు తిడతా కూర్చుంటాం. అదే ప్రపంచంలో ఉన్నటువంటి మైక్రోసాఫ్టోడి గురించినో, గూగులోడి గురించినో ఇక్కడ కూర్చొని పొగుడుతా ఉంటాం. అది మన దేశపు దౌర్భాగ్యం, మన మానసిక దౌర్బల్యం. ఇప్పుడొచ్చేటప్పటికి ఆల్రెడీ జర్మనీ వాళ్ళు మనల్ని పిలిచారు. జపానోళ్ళు మనల్ని పిలిచారు. రష్యా వాళ్ళు మనల్ని పిలిచారు. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పిలుస్తున్నారు భారతీయుల్ని రమ్మనమని చెప్పేసి. ఇండియన్స్ మంచి కష్టపడతారు. వాళ్ళకి ఎడ్యుకేషను, సైన్సు, టెక్నాలాజికల్ అన్నిట్లలోనూ అనుభవం ఉంటది. మా దేశానికి రండి. శుభ్రంగా మా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో మీకు అవకాశాలు కల్పిస్తామన్నటువంటిది చెప్పుకొస్తున్నారాయన.